హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. దీంతో పల్లెల్లో అంతా గప్చుప్ అయింది. నిన్న పొద్దున జిల్లాలో నోటిఫికేషన్ జారీ చేయడంతో హడావిడి కనిపించింది. కొంతమంది నామినేషన్లు కూడా వేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు స్టేతో బ్రేక్ పడింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టు నుంచి ఎలాంటి స్టే రాకపోవడం, అలాంటి సంకేతాలు లేకపోవడంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉదయం జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్కు సంబంధించిన నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో కొందరు ఆశావాహులు నామినేషన్లు కూడా వేశారు. 31 జిల్లాలో ఎంపీటీసీల కోసం 103, జెడ్పీటీసీ స్థానాలకు 16 మంది నామినేషన్లు వేశారు. ఎంపీటీసీల కోసం అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 17, ఆ తర్వాత నిజామాబాద్లో 8, రంగారెడ్డిలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. సూర్యాపేట, జనగామ, మంచిర్యాల జిల్లాల నుంచి ఎంపీటీసీల కోసం ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. మరోవైపు జెడ్పీటీసీ స్థానాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 7 నామినేషన్లు పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం గురు, శుక్ర, శనివారాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. కోర్టు స్టే ఇస్తుందేమోనన్న అనుమానంతో గురువారం చాలా మంది నామినేషన్ వేసేందుకు ముందుకు రాలేదు. ఇలా ఫస్ట్ డే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగానే మధ్యాహ్నం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేయడంతో ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో ముందుకెళ్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫలితంగా ఎన్నికల కొడుకు కూడా బ్రేక్ పడింది. బుధవారం హైకోర్టు నుంచి ఎలాంటి స్టే రాకపోవడంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. దీంతో మొదటి విడతలో 292 జెడ్పీటీసీ, 2964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఎంపీటీసీలకు మండల ఆఫీసుల్లో, జిల్లా పరిషత్ ఆఫీసుల్లో, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. మొదటి ఫేజ్లో 53 రెవెన్యూ డివిజన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా ఓటర్ లిస్టు ప్రదర్శించారు. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి 15న ఉపసంహరణ గడువు ముగిశాక ఆ రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది. ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగానే జరుగుతుందని అటు అధికారులు, ఇటు ఆశావాహులు భావించారు. అందుకు తగ్గట్లే పల్లెల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది. చాలా చోట్ల రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఆశావాహులు పోటీకి రెడీ అయ్యారు. నామినేషన్ దాఖలు కోసం అవసరమైన ధృవీకరణ పత్రాలు రెడీ చేసుకున్నారు. మంది మార్బలంతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా హడావిడి కనిపించింది. కొందరైతే నామినేషన్లు వేస్తూనే కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ వారి ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. కోర్టు స్టే ఇవ్వడంతో సాయంత్రం పల్లెలన్నీ గప్చుప్గా మారాయి.